ఒక ఆశ తనలో కలిగింది. నేను ప్రార్థన చేస్తానంటే దేవుడిని ఆశ తీరుస్తానని ప్రతి క్షణం ప్రార్థన చేసాము. చూడండి, నిండికి లేని నా దేవుడు వేదికగా చేసి నిలబెట్టిన నా దేవత దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. తనలో వచ్చినట్లయితే మిక్కిలి పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవం, దైగల రక్షకుడా, నీ కొందనాలు స్తోత్రాలు. నీ ఘనమైన నామానికి, విలువైన నామానికి, అది శ్రేష్టమైన నామానికి బడి స్తోత్రాలయ్యా. మీ దాసరాలు ఉట్టిది, మట్టిది, బలహీనరాలు. నా నోరు బోరుగా ఉపయోగించి పెదలు కాల్చి నాలుకని మీ సోదరులో ఉంచి కృప చూపించి మహిమ తెచ్చుకోమని నా నజరుడన ఈ వారికి వింటుండగానే గొప్ప బిడుదల కలుగునుగాక. అటు కృప బిడుదల దాయిచ్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు చాలా సంతోషమైన మాట. మరి ప్రసాద్ తన ఫ్రెండ్ రవి వివాహం కాబట్టి నిజంగా బిడ్డకి 2 మార్లు సర్జరీ పడింది. ఆయనకి వివాహం అవ్వదని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చినా కానీ మరి ఈ మందిరానికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్నారు కదా, నీకు వివాహం జరిగింది, ఊహించలేని భార్య దేవుడు ఇస్తాడన్నప్పుడు నిజంగా వాళ్ళు ఊహించలేని భార్యని ఇచ్చారు. వారం రోజుల్లోనే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఈరోజు ఆ పిల్లోడికి పెళ్లి జరుగుతుంది. దేవుని స్తోత్రం. అందరికంటే ముందు వచ్చి అయ్యగారు పాటలన్నీ మీరే పాడాలన్నారు శుక్రవారం పెట్టుకుని. ఎందుకంటే అది దేవునికి ప్రాధాన్యత నేను ఇవ్వాలి. దయచేసి మార్కు సువార్తల నుండి లక్ష్మికి వచ్చారు. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి మన వాక్యాన్ని చదువుదారు. ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి చదువుదారు. చదవరా? దురాత్మ పట్టినవాడు ఒకడు ఎక్కడున్నాడట? సమాధిలో ఉండి వాడి సమాధిలో. దేవుని స్తోత్రం. అది మన భాషదా, మీ భాషదరా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలానే ఒక దురాత్మ పట్టి వాడు